హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కేవలం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో గ్రామీణ సంక్షేమ శాఖ నుండి ఒక మంచి నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి మీకు ఇంటర్మీడియట్ అర్హత ఉంటే సరిపోతుంది. ఎక్స్ట్రాగా ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. వీటికి ఎలాంటి ఫీజు అనేది కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదు. ఎలాంటి ఎగ్జామినేషన్ కూడా ఉండదు. జస్ట్ మీ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్కుల ఆధారంగా డైరెక్ట్ సెలెక్షన్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు సెలెక్ట్ అవుతే 15,000 నుంచి 20,000 మధ్యలో మీకు శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ ఉద్యోగాలకి మన సొంత రాష్ట్రంలోనే ఉద్యోగం చేసే విధంగా అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2023-24లో ఉద్యోగం సాధించాలనుకున్న ప్రతి ఒక్కరు ఎవరైనా ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ని ఖచ్చితంగా లైక్ చేయండి. ఎడ్యుకేషన్ ఛానల్స్ అన్నింటినీ కూడా ఎంకరేజ్ చేయండి. డిస్క్రిప్షన్లో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన నోటిఫికేషన్ పీడిఎఫ్ని, టెలిగ్రామ్ గ్రూప్స్, టెలిగ్రామ్ ఛానల్స్ లింక్ కూడా ఇస్తాను. అక్కడ కూడా జాయిన్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే జాయిన్ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఉద్యోగాలకు అప్లికేషన్ చేయడంతో పాటు ప్రిపేర్ అవ్వాలి అనుకున్నట్లయితే విజన్ అప్డేట్ అని మనకు డిస్క్రిప్షన్లో నేను లింక్ అని ఇస్తాను, అప్లికేషన్ లింక్. సో ఈ అప్లికేషన్లో మీకు కావాల్సిన కోర్సెస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. చాలా తక్కువ ప్రైస్లో ఉంటాయి, మీరు అక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇంకా నోటిఫికేషన్లోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీలుంటే మీ వాట్సాప్ స్టేటస్ కానీ మీ వాట్సాప్ గ్రూప్లలో కానీ ఈ వీడియో లింక్ అయితే పోస్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి రావడం జరిగింది. హైదరాబాద్లో ఉంటుంది. సో మనకి ఈ రిక్రూట్మెంట్లో దాదాపుగా 17 టైప్స్ ఆఫ్ ఉద్యోగాలను అయితే భర్తీ చేయడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలు అన్నింటినీ కూడా కాంట్రాక్ట్ బేసిస్లో అండ్ అవుట్సోర్సింగ్ బేసిస్లో అయితే రిక్రూట్ చేస్తున్నారు. సో ఇందులో అందరికీ ఎలిజిబిలిటీ ఉండే ఉద్యోగాలను చూసినట్లయితే కేస్ వర్కర్స్ 11 ఉద్యోగాలను అయితే రిక్రూట్ చేస్తున్నారు. సో ఈ 11 ఉద్యోగాలకు కూడా మీకు ఉండాల్సిన కేవలం ఇంటర్మీడియట్తో పాటు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. దాంతోపాటు మీకు కంప్యూటర్ అవగాహన అయితే ఉండాల్సి ఉంటుంది. సో ఈ ఉద్యోగాలకి మీకు ఉండవలసిన ఏజ్ చూసినట్లయితే 21 నుంచి 35 సంవత్సరాల వరకున్న ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి, అండ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్ అయితే 40 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లికేషన్ అయితే వేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలకు ఎలాంటి ఫీజు ఉండదు, ఓకేనా? ఎలాంటి ఎగ్జామినేషన్ అయితే అస్సలు ఉండదు, ఓకేనా? సో ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే 15,600 రూపాయలు అయితే మీకు ఫీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకు 29th డిసెంబర్ 2023 5 PM వరకు అయితే అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. చాలా తక్కువ టైం ఉంది, జస్ట్ 1 వీకే ఉంది. చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. జస్ట్ మీరైతే అప్లికేషన్ చేసుకోండి. సో వీటికి సంబంధించిన అప్లికేషన్ చేసుకోవడానికి www.cw.tg.nic.in కానీ hyderabad.telangana.gov.in అనే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీకు అక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని ఫిల్అప్ చేసిన తర్వాత దాంతోపాటు మీ యొక్క ఎస్ఎస్సి మెమో కానీ, ఇంటర్మీడియట్ మెమో కానీ, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ కానీ, మీకు ఎస్సీ ఎస్టీ ఉన్నట్లయితే, లేదా ఓబీసీ సర్టిఫికేట్ కానీ, లేకపోతే బీసీఏ, బీసీబీ, బీసీడీ సర్టిఫికేట్స్ ఉన్నట్లయితే వాటన్నింటినీ కూడా సెల్ఫ్ అటెస్టేషన్ కాకుండా గెజిటెడ్తో సైన్ చేపించి, ఆ జిరాక్సెస్ అన్నింటి మీద కూడా గెజిటెడ్తో సైన్ చేపించి వాటన్నింటినీ ఒక ఎన్వలప్లో పెట్టేసి ఆఫీస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్, WCD అండ్ SC డిపార్ట్మెంట్, 4th ఫ్లోర్, స్నేహ సిల్వర్ జూబ్లీ భవన్, కలెక్టరేట్, లక్డీ కపుల్, హైదరాబాద్ 5,00,004కి మీరు 29th డిసెంబర్ 2023 లోపు పంపించాల్సి ఉంటుంది. సో మీరు అప్లికేషన్ చేసేటప్పుడు ఏదైతే మీరు ఎన్వలప్ పేపర్ ఉంటుందో ఈ ఎన్వలప్ టాప్లో అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్, ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అనేది ఖచ్చితంగా మీరు మెన్షన్ చేయాలి. ఎవరైతే అప్లికేషన్ చేస్తారో వాళ్ళకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకు hyderabad.telangana.gov.in హైదరాబాద్కి సంబంధించిన డిస్ట్రిక్ట్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో అందులో మీకు పెడతారు. సో మీరు ఇంటర్మీడియట్ ఉన్నట్లయితే మీ ఇంటర్మీడియట్లో ఉన్న క్వాలిఫికేషన్స్ ఆధారంగా మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో షార్ట్ లిస్ట్ చేస్తారు, మీకు పర్సంటైల్ ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన కంప్లీట్ పీడిఎఫ్ కానీ, లేకపోతే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కానీ కావాలనుకున్నట్లయితే నన్ను టెలిగ్రామ్ గ్రూప్లో కానీ లేదా ఇన్స్టాగ్రామ్లో కానీ కాంటాక్ట్ అవ్వచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. సో ఇంకా చాలా వరకు మనకు ప్రీ స్కూల్ టీచర్ ఉమెన్స్ ఓన్లీ షుడ్ బి క్వాలిఫైడ్ ఇంటర్మీడియట్ సంబంధించి పోస్టులు ఇచ్చారు. పీడియాట్రిషియన్ సంబంధించి చౌకీదార్ పొజిషన్స్ కానీ,
ఏఎన్ఎం ఉద్యోగాలు కానీ, జిఎన్ఎం ఉద్యోగాలు కానీ, సోషల్ వర్కర్ ఉద్యోగాలు కానీ, ఇలా దాదాపుగా చాలా రకాల ఉద్యోగాలు, ఒక 12 రకాల ఉద్యోగాలను అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు రిక్రూట్మెంట్ చేయబోతున్నారు. సో మీకు వీలున్నట్లయితే ఖచ్చితంగా అప్లికేషన్ చేసుకోండి. హైదరాబాద్లో జాబ్ అయితే చేయొచ్చు. ఓకేనా? ఎలాంటి ఫీజు ఉండదు, ఎలాంటి ఎగ్జామినేషన్ ఉండదు, నో ఫీజు నో ఎగ్జామ్. సో కాబట్టి ఈ ఉద్యోగానికి అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోని కొంచెం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.